ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం పంచమస్కందం 23వ అధ్యాయానికి వచ్చాం. నిన్నటి వరకు గ్రహాల స్థితులు గతులు గురించి చెప్పారు. ఈరోజు శిశుమార చక్రవర్ణనం. ఈ ధ్రువ నక్షత్ర మండలి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ శిశుమార చక్రం అని అన్నారు. ఆ ధ్రువ నక్షత్రమే నక్షత్ర మండలి చక్రం లాగా, ధ్రువ నక్షత్రం మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ ఒక చక్రం లాగా ఉంటుంది. దాన్ని ఇక్కడ శిశుమార చక్రం అని అన్నారు. ఆ చక్రంలో ఏ ఏ స్థానములో ఏ ఏ గ్రహాలు, ఏ ఏ దేవతలు, ఏ ఏ నక్షత్రాలు, వాటి స్థితులు గతులు కూడా ఎలా ఉంటాయి ఏంటి మొత్తం చెప్తున్నారు. చూడండి. హద తస్మాత్ పరతస్త్రయోదశలక్షయోజనాంతరతో యత్ తద్విష్ణోః పరమం పదమపి వదంతి యత్ర మహాభాగవతో ధ్రువ ఔత్థానపాదిరగ్నినేంద్రేణ ప్రజాపతినా కశ్యపేన ధర్మేణ చ సమకాలయుగ్భిః స బహుమానం దక్షిణతః క్రియమాణ ఇదానీమపి కల్పజీవినామా జీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణిత సహి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహనక్షత్రాది నామ నిమిషేణ అవ్యక్తరహంసా భగవతా కాలేన భ్రామ్యమాణానాం స్థాణురివ అవష్టంబైశ్వరేణ విహిత శశ్వదవభాసతే యదా మేడీస్తంభ ఆక్రమణ పశవః సంయోజితాస్త్రిభిత్రిభిః సవనైర్యదా స్థానం మండలాని చరంతి ఏవం భగణా గ్రహాదయః ఏతస్మిన్ అంతర్బహిర్యోగేన కాలచక్ర ఆయోజితా ధ్రువమేవావలంబ్య వాయునో ధీర్యమాణ ఆకల్పాంతం పరిచక్రమంతి నవసి యదా మేఘా సేనాదయో వాయువశాః కర్మసారదయః పరివర్తంతే ఏవం జ్యోతిర్గణాం ప్రకృతి పురుష సంయోగ అనుగృహీతా కర్మ నిర్మితగతయో భువి న పతంతి. శుకోవాచ. శుకమహర్షి చెప్తూ ఉన్నారు. అద తస్మాత్, ఏమయ్యా ఆ విధంగా అప్పుడు
ఏమన్నారు? వరుసగా నక్షత్రాలన్నీ ఒకటి గదిలోనే చెప్పారు. గ్రహాలు నక్షత్రాలు ఏవేవి నక్షత్రాలు వరుసగా ఉంటాయి. లాస్ట్కి వెళ్ళేటప్పటికి బృహస్పతి, తర్వాత అదే సప్తర్షులు అవన్నీ ఉంటాయి కదా. వాటిని సప్తర్షి మండలం ఏదైతే ఉందో దానికి 13 లక్షల యోజనాల దూరంలో ధ్రువలోకం ఉంటుందట సప్తర్షి మండలానికి. చూసారా సప్తర్షులు ధ్రువ నక్షత్రం చూపిస్తారు, దానికి వరుసగా 7 నక్షత్రాలు ఉంటాయి అలాగా రౌండ్గా సప్తర్షులు అని కదా. అంత ఓపిక ఉండదు ఇప్పుడు, ఎందుకంటే ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత సమయం ఉండదు, ఫోన్లు ఉండవు. బయటికి వెళ్ళి ఒకప్పుడు ఆ నక్షత్రాలను చూసి సమయం గుర్తుపెట్టేవారు రాత్రిపూట. నక్షత్రం మొలిచింది, ఇంత టైం అయి ఉంటుంది అని. ఆ తర్వాత వాచీలు వచ్చాయి. ఆ తర్వాత ఏమయ్యా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయారు. అని టార్చ్ లైట్ దాంట్లోనే, టైము దాంట్లోనే, దాంట్లోనే బయటకు వెళ్ళి ఎవరు చూడాల్సిన అవసరాలే లేకుండా. కానీ నక్షత్రాలను బట్టి సమయం కూడా చెప్పేవారు, ఏ టైంలో ఏ నక్షత్రం వస్తుందయ్యా ఉద్భవిస్తుంది అనేటువంటి దాన్ని బట్టి. కానీ ఇక్కడ ఏమయ్యా వరుసగా 7 నక్షత్రాలు సప్తర్షి మండలం, దానిపైన ధ్రువ మండలం ఉంటుంది, ధ్రువలోకం ఉంటుందట. దానిని మహావిష్ణువు యొక్క పరమపదం అని కూడా అంటారట. మహావిష్ణువు యొక్క పరమపదం అని. ఉత్తానవాద పుత్రుడు భాగవతోత్తముడు ఎవరు? ధ్రువుడు ఉన్నాడే, అక్కడ విరాజిల్తూ ఉంటాడు ఆయన. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యపుడు, ధర్ముడు అని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అతనికి ప్రదక్షిణ చేసుకుంటారు. వీళ్ళే దేవతలే, స్వర్గలోక దేవతలే. ఆమె చెప్పండి, రోజు ఒక కుర్చీ వేసుకోవడానికి ఇంతసేపు గొడవ చేయాలా? చెప్పండి, ఆమె ఇక్కడికి వెళ్తారా? హరి ఓం ఎక్కడో చోట కూర్చుని వేయచ్చు కదా కాముగా. ఎందుకు కుర్చీ ఆ విధంగా జరుపుతున్నావు? ఖాళీగా ఉన్న చోట కూర్చోవచ్చుగా. రామ్ రామ్. వీళ్ళందరూ ఏది ఆ సప్తర్షులు, వీళ్ళు కశ్యప ప్రజాపతి, ధర్ముడు అనేవాడు. ఆ పైన లోకంలో ఉన్న అగ్ని, ఇంద్రుడు దిక్పాలకులే, వాళ్ళు కూడా ధ్రువమండలాన్ని ప్రదక్షిణ చేసుకుంటారు. ఏమయ్యా కల్పాంతం వరకు ఉంటుందట ఈ నక్షత్రం, అదే ఆధారం అట. ఎవరయ్యా ఇట్లా అనుగ్రహించింది? మహావిష్ణువు అనుగ్రహించాడు అక్కడ. ధ్రువుడు తపస్సు చేశాడు, 6 నెలలలోనే విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యాడు, అడిగినంతా ఇచ్చాడు. ఆయన అడగలేదు ఇది ధ్రువ మండలము, ధ్రువ నక్షత్రము, ధ్రువలోకము, ఇదంతా ఆయనే అనుగ్రహించాడు. తర్వాతట ఋషులందరూ దెబ్బలాడారట విష్ణుదేవుడితో, బ్రహ్మదేవుడితో కూడా. మేము ఇన్నేళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాము, మనం అనుగ్రహించలేదు. ఆ ధ్రువుడు అంత పిల్లోడు వచ్చి 6 నెలలు తపస్సు చేస్తే ఇన్ని రకాలుగా అనుగ్రహాలు ఇచ్చావా నువ్వు అని. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మనం తీసుకెళ్ళి అన్ని భూమి అంతా ఎక్కడ ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు పూర్వజన్మల్లో, అవన్నీ కొండలుగా తపోశక్తి వ్యాపించి ఉందట. ఏ జన్మలో ఎక్కడెక్కడ ఎంతెంత తపస్సు చేస్తుంటే ఆ కొండలుగా పుట్టలుగా తపో శక్తి వెళ్ళి వెలిసి ఉందో అదంతా చూశాడు. ఏమండి నమ్మచ్చా? ఇప్పుడు దానికే చెప్తారు చూడండి, క్షేత్రాలు అనేకం ఉన్నాయి కదా. కాశీ అంటూనే, కాశీ క్షేత్రం అంటూనే అందరూ వాళ్ళు పులకరిస్తారు. ఏమయ్యా దానికి అంటే సాక్షాత్ శివుడు ఆయన సొంతంగా నగరం తయారు చేస్తున్నాడు అండి. ప్రయాగ, ఋషికేశ్, హరిద్వార్, ఏమయ్యా ఒక్కొక్క నగరాన్ని చూస్తూ ఉంటే ఏమయ్యా అదంతా అంటే ఎన్ని జన్మల నుండి అక్కడ భగవంతుడు తపస్సు చేస్తున్నారు, ఋషులు తపస్సు చేస్తున్నారు, ఆ తపోశక్తి అంతా ఉంది అక్కడ. కాబట్టి ఆ క్షేత్రాలకి అంతంత మహాత్మ్యం ఉందండి.
గుర్తించేవాడు సాధకుడైన వాడు తెలుస్తుంది. ఏమండి వాళ్ళు చెప్తున్నారు కానీ తపశక్తి ఉందంటారా? ఉంది అన్నారు అనుకోండి, ఎలా ఉందో మాకు చూపించండి. చూసే శక్తి నీకు ఉండాలి కదా. నేను చూపించాలి అనుకున్నా నీకు ఉండాలి కదా ఆ శక్తి. మా కళ్ళకు చూపించు. నీ కళ్ళకు నీ తలకాయ కనిపించదు. నీకు తలకాయ ఉందా? కళ్ళతో చూడు, పాసిబుల్ కనిపించదు కదా. కదా అన్ని కళ్ళకు కనిపించవు. ఎలా తెలుస్తాయి? ఒక్కోదానికి ఒక్కొక్కటి తెలుస్తుంది. కొంతమంది చాలా పెద్ద కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి వేడుకుంటూ ఉన్నారు, అయ్యా కొంచెం ధన సహాయం చేయి, మా కష్టం నుండి బయటపడతాం. కొంతమందికి అసలు వినిపించదు, అవునా కదా, ఎత్తిపోసేస్తారు. ఎందుకండి? ఇప్పుడు చెవులు ఉన్నాయి లేవా? అన్నా వినిపించదు. ఎందుకు? అది మనసు, శుద్ధమైన మనసుకు తెలుస్తుందయ్యా ఇతరుల బాధలు, సుఖాలు, సంతోషాలు, బాధలు, వేదలు. అవునా? మనసు ఉంటే తెలుస్తుంది. మనసు అందరికీ ఉంటుంది, బండరాయిలాగా కొంతమందికి. శుద్ధమైన మనసుకు ఎదుటి వాళ్ళ యొక్క బాధలు, సంతోషాలు రెండూ తెలుస్తాయి కదా. అలాగే పాఠం చెప్తున్నామని అనుకోండి, అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? ఒక్కొక్కరు కొంచెం కొంచెం వింటూ ఉంటే జన్మకు కొంచెం కొంచెం విని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అవునా? విని అర్థం చేసుకునే శక్తి స్లోగా పెరుగుతూ ఉంటుందండి. ఏమండి? బ్రహ్మ విద్య అంటే ఇది. అందరికి అర్థమవుతుందా? అర్హత ఉంటే అర్థమవుతుందండి. ఆ బుద్ధి అర్థం చేసుకోవాలి అనే భావం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఏ చదువు సంధ్యలు లేని వాళ్ళు కూడా వేదాంతం చక్కగా అర్థమయ్యేవాళ్ళు బోల్డ్ అనుకుంటున్నాం. ఎంతో చదువుకున్న వాళ్ళందరూ వేదాంతం వింటున్నారా? వేదాంతం వింటున్నారా చదువుకున్న వాళ్ళందరూ? అర్థం కాదు, దృష్టి బహిర్ముఖంగా ఉంటుంది. కాబట్టి లోపల అర్హత ఏదైతే ఉందో వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి తపోభంలోకి వెళ్ళేటప్పటికీ ఇంద్రియాలు, మనసు ఉపశాంతి పొందుతాయి. ఎంత ప్రశాంతంగా ఉందండి. విపరీతమైన కోరికలు ఉన్న వాళ్ళకుంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు బదరీలో వెళ్ళి కొన్ని రోజులైనా ఉండాలి అని. అవునా? మనం చార్ధాం క్యాంప్ పెట్టినప్పుడు బదరీకి వెళ్ళాం. 2 రోజులు అక్కడ ఉండే అవకాశం, 2 రాత్రులు ఉండే అవకాశం ఉంది. కొంతమందికి ఎంత అదృష్టమో ఇక్కడ 2 రోజులు ఉంటున్నాం. కొంతమందికి 2 రోజులు ఎందుకు పెట్టారు ఇక్కడ, ఇటు వచ్చి చూస్తూ చెడుకు వస్తారు. ఏమనిపిస్తుంది అట్లా అనుకునే వాళ్ళని చూస్తే? ఏమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళు ఎందుకు బాబు చూసుకోవచ్చు. క్యాంపులు పోతే బాగానే ఉంటుంది, కానీ అందరికీ చూపించినట్టు అయ్యా ఒంటరిగా వెళితే ఉన్నంత గొప్ప సుఖం ఎక్కడ ఉండదు. అవునా? ఎందుకు? ఆ క్షేత్రం మహిమ తెలిసిన వాడికి అర్థమవుతుంది. అది ఎక్కడ కూర్చున్నా 3 రోజులు బాల్తాల్లో కూర్చున్నా, ఒక్కడికన్నా ఆలోచన ఏమన్నా వచ్చిందా? ఏదో టైం అయింది ఇంత తినడం, 3 days బాల్తాలు దాటి కాశ్మీర్ వైపు వస్తున్నాం. కాశ్మీర్ ఆ క్యాంపస్లోకి వచ్చారో లేదో లోడ అన్ని రాజకీయాలే ఎక్కడ చూసినా. ఎవరా బాబు అక్కడే మాట్లాడేది? నక్షత్ర మహిమయ్య, అది ఆలోచనే రాదు. ఆలోచనే చూడండి, ఎవరైనా ఏమైనా ఆలోచించారా? కాదు. దాని గొప్పదనం అదండి. అదే తపోభూమి, మహాత్ములు తపస్సు చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో అంత శక్తి ఉంటుందండి. అందుకే ధ్రువుడికి అంత తొందరగా ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, అందుకేనయ్యా భగవంతుడే అనా ఆ ధ్రువమండలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండి అక్కడ నుండి కాలచక్ర గదినంతా కూడా, అంటే ఆ నక్షత్రాల గ్రహాలు వీటన్నిటిని కూడా దాని చుట్టూ తిరిగేటట్టు చేశాడండి. ఆ ధ్రువలోకాన్ని ఆధారంగా స్తంభంలాగా, సెంట్రల్ పుల్లాగా చేసి అందరినీ అటువైపు తిప్పాడండి. సో ఇంకా కేచనైత జ్యోతిరనీకం శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య యోగధారణయా మనువర్ణయంతి యస్య ఉచ్చాగ్రే వాక్ శిరసః కుండలే భూతదేహస్య ధ్రువః ఉపకల్పితః తస్య లాంగూలే
ప్రజాపతిరగ్నిరింద్రో ధర్మ ఇది పుచ్చమూలే ధాత విధాతా చ ఖట్యాం సప్తర్షయ తస్య దక్షిణవర్తకుండలీ భూతశరీరస్య యాన్యుదగయనాని దక్షిణ పార్శ్వే తు నక్షత్రాణి ఉపకల్పయంతి దక్షిణాయనాని తు సవ్యే యదా శిశుమారస్య కుండల భోగ సన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్య వయవాః సమసంఖ్యాః భవంతి పృష్ఠే త్వచవీథీ ఆకాశగంగా చోదరతః పునర్వసు పుష్యౌ దక్షిణవామయోః శ్రోణేరార్ధ్రాశ్లేషే చ దక్షిణవామయోః పశ్చిమయోః పాదయోరభిజిత్తుత్తరాషాఢే దక్షిణవామయోర్నాసికయోర్యదా సంఖ్యం శ్రవణం పూర్వాషాఢే దక్షిణవామయోర్లోచనయోర్ధనిష్టమూలం చ దక్షిణవామయోః కర్ణయోర్మఘాధీన్యేష్టనక్షత్రాణి దక్షిణాయనాని వామపార్శ్వయంకృషు యుంజీత తదైవ మృగశీర్షా దీన్యుగదగనాని దక్షిణపార్శ్వవంకృషు ప్రాతిలోమ్యేన ప్రయుంజేత శతభిషా జ్యేష్ఠే స్కందయోర్దక్షిణవామయోర్శ్వేసేత్ ఉత్తరాహనావగస్తి రథరాహనౌ యమో ముఖేషు చ అంగారగశనైశ్చర ఉపస్థే బృహస్పతి కకుతి వక్షస్యాదిత్యో హృదయే నారాయణో మనసి చంద్రో నాభ్యాముషనాం సర్వాంగేషు రోమసు సర్వే తారాగణాః. హరి ఓం. తర్వాత చూద్దాం. హరి ఓం. ఇప్పుడు ఏమైందయ్యా, ఆ నక్షత్రాలుతో సహా గ్రహాలన్నీ కూడా ధ్రువమండలాన్ని ఆశ్రయించుకొని దాని ప్రేరణ చేత చుట్టూ తిరుగుతూ ఉన్నాయ్యా. అదిగో ఇంకా చెప్తున్నాడు, మేఘాలు గ్రద్దలు పక్షులు మొదలైనవన్నీ ఆకాశంలో గాల్లో ఎదుగుతూ ఉన్నట్లుగా ఈ ధ్రువమండలాన్ని ఆధారం చేసుకొని సర్వగ్రహాలు నక్షత్రాలు కూడా అన్నీ తిరుగుతూ ఉన్నాయట. తిరుగుతున్నాయి కదా అండి, వాటికి సపోర్ట్ ఏంటి? భగవంతుడే సపోర్టు, లేకపోతే పడిపోయేటివి కింద. ఆ నక్షత్రాలు గ్రహాలని ఎక్కడో పడిపోయేటివి, పడిపోకుండా పైన తిరుగుతున్నాయి అని అంటే ఫ్లైట్ తిరుగుతుంది కదండి, అది ఎక్కడ తిరిగినా 2 గంటలు 3 గంటల కంటే డైరెక్ట్గా ఎక్కువసేపు ప్రయాణం చేయదు. ఎందుకు, మళ్ళీ దిగి ఫ్యూల్ నింపుకోవాలి. కంటిన్యూగా కొన్ని గంటలే. మరి ఎక్కువ బయట దేశాలకు వెళ్ళేటివి అయితే ఏం చేస్తాయి, 4 ఇంజన్లు ఉంటాయి, అవునా, బోల్డెన్ ట్యాంకులు ఉంటాయి, లోపల వేల లీటర్లు నింపుకుంటాయి ఫ్యూల్. అలా నింపుకొని కొన్ని టన్నులు కొద్దిగా నింపుకుంటాయి, అని నింపుకొని కొన్ని గంటల దూరం వెళుతూ ఉంటాయండి అలాగా. కానీ ఈ నక్షత్రాలు గ్రహాలు వీటికన్నిటికీ ఫ్యూల్ ఎక్కడ నింపారు? ఏ స్టేషన్లో అవుతున్నాయి ఇవి? ఎక్కడ నింపుకుంటున్నాయి? మరి ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాయి? వాటికి శక్తి, మార్గము, ఆధారము అన్నీ భగవంతుడేనయ్యా. కాబట్టి అలా ఎక్కడ ఉండి తిరుగుతూ ఉన్నాయి. అయితే దీన్నే ఈ ధ్రువ నక్షత్ర మండలాన్ని శిశుమార చక్రం అని కూడా అంటున్నారట. దాని ముఖం కింద వైపు ఉంటుందట, తోక కొన వైపున ధ్రువుడు ఉంటాడట, మధ్య భాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారట. తోక మొదట ధాత విధాత అన్న నక్షత్రాలు ఉంటాయట. నడుం కటి ప్రదేశంలో సప్తర్షులు ఉంటారట. వలయాకారంగా ఉన్న శిశుమార చక్రం కుడివైపున ఒక వలయం ఉంటుందట. ఉత్తరాయణ నక్షత్రాలట, అభిజిత్ నుండి పునర్వసు వరకు. దాని కుడివైపున దక్షిణాయన నక్షత్రాలు పుష్యమి నుండి ఉత్తరాషాఢం వరకు ఎడం వైపున ఉంటాయట. బాగు వీపు పైన అచవీధి అంటే వీళ్ళు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఉంటాయట. ఉదర భాగంలో ఆకాశగంగ ఉంటుంది. అయ్యా శిశుమారం కుడి ఎడమ నడుము భాగములందు క్రమం పునర్వసు పుష్యమి నక్షత్రాలు వెనుక నుండి కుడి ఎడమలుగా పాదముల యందు ఆర్ద్ర అశ్లేష, కుడి ఎడమ ముక్కు పుటాల యందు ముఖంలో అభిజిత్తు ఉత్తరాషాఢలు, కుడి ఎడమ కన్నుల యందు శ్రవణ పూర్వాషాఢలు, కుడి ఎడమ చెవుల యందు ధనిష్ట మూల నక్షత్రాలు ఉంటాయి. ఎడమ ప్రక్క ఎముక భాగంలో మఖతో మొదలైన మఖా నక్షత్రంతో మొదలైన 8 దక్షిణాయన నక్షత్రాలు, కుడి ప్రక్కటెముల యందు మృగశీర్ష మొదలుగా తలక్రిందులుగా 8 ఉత్తరాయణ నక్షత్రాలు ఉంటాయి. కుడి ఎడమ భుజాల యందు శతభిష,
జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయట. శిశుమార రూపంలో కనబడు. శిశుమారం అంటే నీటి కోతట, నీటిలో తిరిగే కోతి ఆకారంలో ఉంటుందట అది చక్రం. నక్షత్ర మండలంలో పై దవడ అగస్త్యుడు, కింది పై దవడ కింది దవడ ఏంటి? దవడేంటి ఇవి కదా, ఇవి చెప్తున్నారు. పెదాలు ఉంటాయి కదా, పెదాల భాగం కిందికి ఒకటి పైకి ఒకటి తిరుగుతాయి కదా, వీటిని దవడల భాగంగా చెప్తూ ఉన్నారు. ఆ పై దవడైంది అగస్త్యుడు, క్రింది దవడైంది యముడు, నోటి ఎందు అంగారకుడు, మనోస్థానం శని, మూపురమున వీటి మీద బృహస్పతి, వక్షస్థలంలో సూర్యుడు, హృదయంలో నారాయణుడు, మనసునందు చంద్రుడు, నాభి యందు శుక్రుడు, స్థనాల యందు అశ్విని దేవతలు, ప్రాణాపానాల యందు బుధుడు, కంఠమున రాహువు, సమస్త అవయముల యందు కేతువు, రోమముల యందు సకల తారాగణాలు ఉన్నట్లు ఇట్లాగా భావించుకోవాలట. నక్షత్ర మండలం దాంతో ఎలా ఉంటుందండి? దెన్ ఏతదహైవ భగవతో విష్ణు సర్వదేవతామయం రూపమహం రహ సంధ్యాయాం ప్రయతో భాగ్యతో నిరీక్షమాణ ఉపతిష్ఠేద నమో జ్యోతిర్లోకాయ కాలాయ అనాయ నిమిషాంవతయే మహాపురుషాయ అవిధీమహీతి గ్రహక్షత్రారామ యమాదిదైవికం పాపావహం మంత్రవృతాంత్రికాలం సమస్యత స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాల జమాసు పాపం. చెప్పండి, చదవండి. పంచమస్కందే త్రయోవింశోऽధ్యాయ అథ చతుర్వింశోऽధ్యాయ. శ్రీశుక ఉవాచ అధస్తాత్ సవితుర్యోజనాయుతే సర్భానునక్షత్ర వత్సరతీత్యేకేయో సావమరత్వం గ్రహత్వం చాలవత భగవదనుకంపయా స్వయమసురాపశదః సైద్వికేయో యదసర్హ యదస్తరణ మండలం ప్రతపత తద్వ్యస్తరతో యోజనాయుతమాచక్షసే సోమస్య శిఖిజ హృదయారాదేవ నివర్తతే తదు పరహాగమతి వదంతి లోకాః. ఏమైంది? ఏ తత్వం ఏవ భగవతో విష్ణు సర్వ దేవతామయ రూపం సంధ్యాయాం. ఏమైందే? ఇదయ్యా కాలచక్రం. సర్వదేవతామయుడు మహావిష్ణువు, ఆయన యొక్క విరాట్ రూపమే ఇదంతా. వ్యక్తమైన ఆకాశం అంతా ఆయన యొక్క విరాట్ రూపమే. దాంట్లో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయండి ప్రతిదినం. ప్రతిరోజు ఉదయం ఏదో పూజ గీజ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు పనులకి. తిరిగి వచ్చిన తర్వాత హాయిగా స్నానం చేసి కూర్చొని భగవంతుడు విరాట్ స్వరూపుడైన భగవంతుడిని, విష్ణుదేవుని ఇలాగా భావించాలట. ఇంతవరకు ఏదైతే చెప్పారో ఏ నక్షత్రాలు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉంటాయి అని ఆ రూపంలో విష్ణుదేవుడిని ఆరాధించాలట, ధ్యానించాలట, ఆయన్ని ఆశ్రయించాలట. ఆయన కాలచక్ర స్వరూపుడు. దానికే రోజు పూజించే అవకాశం లేదని కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ నక్షత్రం వచ్చినప్పుడు పూజలు చేస్తారు. కొంతమంది పౌర్ణానికి హోమం చేస్తారు, కొంతమంది అమావాస్యకు హోమం చేస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారైనా యజ్ఞం చేస్తారు కదా. కొంతమంది అదంతా లేకుండా కనీసం 60 ఏళ్ళకు ఒకసారైనా, 60 ఏళ్ళ షష్ఠపూర్తి అని అన్నారే, అప్పుడైనా ఈ కాలచక్రాన్ని పూజించాలి. షష్ఠపూర్తి అంటే అది కాలచక్రం. విష్ణుదేవుడే విరాట్ పురుషుడు. ఆయనే సంవత్సరాలుగా, అయనాలుగా, ఋతువులుగా, నెలలుగా, పక్షాలుగా, వారాలుగా అన్నిటి రూపంలో వ్యక్తమవుతున్నటువంటి వాడు ఆయనే. ఆయన్ని వివిధ రకాల రూపాల్లో ఆరాధించడాన్ని షష్ఠపూర్తి అని కూడా అంటారు. ఆరాధించి తీరాలండి, అప్పుడు కాలం అనుకూలం అవుతుంది కదా. మనకి ఎప్పుడైనా అవసరమైతే చేస్తాం,
పిల్లలకు పెళ్లి కాలేదు అని అంటే కుజ శాంతో రాహు కేతుల శాంతో అదే చేస్తారు. రోజు చేస్తే విరాట పురుషుని కానీ రోజు ఆరాధిస్తే ఇవన్నీ అవసరాలు ఉండవు, అన్నీ అనుకూలమైపోతాయి కదా. ఏమయ్యా జీవనం కోసమే జీవితం అంతా వినియోగిస్తున్నారు కానీ జీవితంలో సుఖము, వృద్ధి, శాంతి, జ్ఞానము వీటి కోసం ఎప్పుడు ప్రయత్నిస్తున్నాం? దానికే చెప్తున్నారు, ఉదయం పూజ చేసుకో, సాయంత్రం ధ్యానం చేసుకో. అది కర్మకాండ, ఇది జ్ఞానకాండ. భగవంతుని ఆ విధంగా భావిస్తూ 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 వస్తే నీ పాపాలు కరిగిపోతాయి, అవునా, పుణ్యఫలాలు వస్తాయి. దాని వలన మనసు శుద్ధమవుతుంది. అప్పుడు దైవాన్ని ధ్యానించే శక్తి వస్తుంది. దైవ ధ్యానం కావాలి అనుకున్నప్పుడు దేవుడు ఎట్లా ఉంటాడు? ఇదిగో జ్ఞానాన్ని తెలుసుకుంటేనే ధ్యానం కుదురుతుంది. జ్ఞానం లేకుండా ధ్యానం కుదరదండి. ఇప్పుడు శుకుడు చెప్తున్నాడు, పరీక్ష మహారాజా, సూర్యుడికి కింద 10,000 యోజనాల దూరంలో రాహు నక్షత్రంతో సమానంగా చరించు కొందరి అభిప్రాయం. రాహువు నక్షత్రాలతో తిరుగుతూ ఉంటాడని కొందరు అభిప్రాయం అట. భగవంతుడు అనుగ్రహంతో దేవత్వాన్ని పొందాడు రాహు, అవునా? ఎవడయ్యా ఈ రాహు? అక్కడ హనుమంతుడు సముద్రంలో నుంచి ఎగిరి లంకకి వెళుతూ ఉంటే ఒక రాక్షసు వచ్చింది చూడు, సింహిక అని, ఆయన మింగేస్తాము అని, నా పొట్టలో గడిపో అని ఆకాశంతో నోరు తెలిసింది. ఆ సింహం పుడికానట ఈ రాహు. వాస్తవానికి పైన గ్రహంగా ఉండాల్సిన అర్హత లేదట. కానీ ఈ రాహు కేతువు దొంగతనంగా అమృతం దాగే వీళ్ళు గ్రహస్థితిలో ఉన్నారు, తెలుసుగా, దొంగతనంగా అమృతం దాగేశారు. సో ఏమైందయ్యా, ఈ సూర్యుడిని చంద్రుడిని మింగుతూ ఉంటారు అప్పుడప్పుడు. సూర్యచంద్రులు ఆ రోజు వీళ్ళకి చూపించారు అని చెప్పి వీళ్ళ గతులకు కూడా అడ్డుపడుతూ ఉంటాడండి ఈ రాహు. సూర్యమండలం దాని చుట్టూ కూడా అంతర వ్యాపించి ఉంది. సూర్యమండలం ఈ రాహు నక్షత్రం చుట్టూ కూడా ఉంటుందట 10,000 యోజనాల దూరం. చంద్రమండలానికి 12,000 యోజనాలు. రాహుమండల వైశాల్యం 13,000 యోజనాలట. మహావిష్ణువు అదే చెప్తున్నారు, వీడికి గ్రహస్థితి రావడానికి ఈ రాహుకేతువుల్ని తల తగ్గొట్టేస్తాడు ఆయన. ఒకడు తల మిగులుతుంది, ఒకడు మొండె మిగులుతుంది. ఎందుకు? అమృతం పోసేశారు వీళ్ళు, మారు వేషాలు, దేవతల వేషాలు వచ్చి కూర్చున్నారు సూర్యచంద్రుల మధ్యలో. పోసేసేటప్పటికి ఏంటి, వెంటనే ఒకడు తాగేశాడు ముందు కదా, తాగేసి గొంతు దాటి లోపలికి వెళ్ళిపోయిందట. తలకాయ ఎక్కేటప్పటికి వాడు మొండె అట్లాగే బతుకుందట. ఒక నోట్లో పెట్టుకున్నాడట, తలకాయ ఎగ్గొట్టేటప్పటికి మొండె చచ్చిపోయింది కానీ తల బతుకుంది. రాహుకేతు అట్లా వెళ్తున్నారు. అందుకే వాళ్ళ గ్రహాల రూపాల్లో పొంది చిరిస్తూ అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఈ సూర్య చంద్రుల గతులకు అడ్డొస్తూ ఉంటారు. అడ్డు వచ్చినప్పుడే ఏమైందని వీళ్ళ మీద కోపం తట, కావాలని గతులకు అడ్డొస్తుంది, వీళ్ళ గమనానికి దారికి అడ్డొస్తూ ఉంటారట. అడ్డు వచ్చినప్పుడే మనం సూర్య చంద్ర గ్రహణాలు కూడా వస్తూ ఉంటాయండి. చదువు 4. తతో అధస్తాత్ సిద్ధచారణ విద్యాధరాణం సదనాని తావన్మాత్రైవ తతో అధస్తాతేక్షరక్షః పిశాచ ప్రేతభూతగణానాం విహారాజిర మంతరిక్షం యావద్ వాయుః ప్రవాతి యావన్మేఘా ఉపలభ్యంతే తతో అధస్తాత్ శతయోజనాంతరేయం పృథివీ యావద్ధంసవాసస్యేన సుపర్ణాదయః పతత్రి ప్రవరా ఉత్పతంతీతి ఉపవర్ణితం భూమేర్యథా సన్నివేశావశస్థానం అవనేప్యధస్తాత్ సప్తభూవివరా ఏకైకశో యోజనాయు తాంతరేణ అయామవిస్తారేణోపక్లుప్తః అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం వాతాళమిది ఏతేషు హి బిల్వసర్గేషు సర్గాత్ అపి అధిక కామభోగైశ్వర్యానందభూతి విభూతిభిః సుసమృద్ధః పవనో ధ్యాన క్రీడ విహారేషు దైత్యదానవకాంద్రవేయాః నిత్య ప్రముదిత అనురక్త కలత్రావత్య బంధు సుహృద అనుచరాః గృహపదయ ఈశ్వరాదప్య ప్రతిహత కామా మాయా వినోదాని వసంతి.
ఇక ఇంకా ఏమని చెప్తున్నారు ఇక. సో ఆ రాహుకేతువులు ఆ విధంగా గ్రహణాలు ఏర్పడడానికి సూర్యచంద్రుల గదులకు అడ్డుస్తూ ఉంటారు కదా. ఇక ఇంకా రాహువుకి ఇంకా కింది భాగాన 10,000 యోజనాల దూరంలో సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసిస్తుంటారట. వారికంటే కింద వాయువు ఎంతవరకు అయితే వీస్తూ ఉంటుందో, మేఘాలు ఎంతవరకు అయితే కదులుతూ ఉంటాయో అంతవరకు అంతరిక్షం ఉంది. ఇది యక్షరాక్షసులు, పిశాచాలు, భూత ప్రేతాలు విహరించేస్తారన్నమాట. అవునా? ఊర్లో ఎవరుంటారు? మనుషులు. ఊరుకు చుట్టూ జనరల్గా పొలాల్లో పశువులు, జంతువులు కదా. ఇంకా కొంచెం దూరం వెళితే అడవుల ప్రాంతాల్లో మృగాలు ఇలాంటివి ఉంటాయి. ఇంకా కొంచెం దూరం వెళితే శ్మశానాలు ఉంటాయి. అవునా? అక్కడే ఉంటారు. అదే ఆకాశంలో కూడా గ్రహాలు కొంచెం దూరంగా వెళ్ళామంటే మొత్తం ఆకాశం అంతా అవేనట. భూత పిశాచాది గణాలన్నీ కూడా చుట్టూ ఉంటాయట. ఆ అంతరిక్షంలో క్రింది భాగాన చూస్తే 100 యోజనాల దూరం వరకు భూమండలం ఉంటుందట. వాటిల్లో హంసలు, గ్రద్దలు, రాబందులు, గరుడు జాతికి చెందిన పక్షులు మొదలైనవన్నీ పక్షులు ఎగురుతూ ఉంటాయట. భూమి చుట్టూ ఎగురుతూ ఉంటాయండి. నిజమేనా? భూమి చుట్టూ ఎగురుతుంటాయండి. ఇప్పుడు జనరల్గా మనం భూమి మీద ఉంటాం. పైన కొన్ని చిన్న చిన్న పక్షులు, ఆ తర్వాత కొంగలు, ఆ తర్వాత లాస్ట్లో ఏముంటాయి? కొన్ని కిలోమీటర్ల పైన 10 కిలోమీటర్ల ఎత్తులో గ్రద్దలు తిరుగుతుంటాయి. ఇప్పుడు పైనే కనిపిస్తాయి, బయటే కనిపిస్తాయి. భూమి చుట్టూ ఉంటాయట అవి. భూమి చుట్టూ ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు భూమి గోళాకారంలో ఉంది కదా, నిరుచారంగా ఉందా? కొంచెం క్రాస్గా తిరుగుతూ ఉంటుందండి అని. అన్ని వైపులా దేశాలు ఉన్నాయిగా. అవునా? భూమికి పైపక్క దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఇటుపక్క కనిపిస్తాయి. మరి అమెరికాకి వెళ్ళినా కనిపిస్తాయిగా. చుట్టూ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయట అవి గ్రద్దలు. కొన్ని రకాల పక్షులు చుట్టూ భాగాలంతా తిరుగుతూ ఉంటాయట. వాటికి లోపల, ఆ గ్రద్దలు తిరిగేదానికి లోపల ఇవన్నీ ఉంటున్నాయి అంటున్నారు. ఏవి? భూతభేద ప్రశాసాలు అవి ఉంటాయి. వాటికంటే దూరంగా పైన ఎదుగో ఈ పక్షులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయండి. ఆ భూమికి కింద 7 లోకాలు ఉన్నాయట. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు కింద నుండి పైకి వస్తే. అవునా? లాస్ట్ అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం. ఇప్పుడు భూమి కరెక్ట్గా కింది పక్క పాతాళం ఉంటుందండి. దానికని వరుసగా కిందికి ఈ లోకాలన్నీ ఉంటాయండి. అవి ఒక్కొక్కటి ఒకదాని కింద ఒకటట 10,000 యోజనాల దూరంలో ఉంటాయట. ఒక గ్రహానికి కింద 10,000. 10,000 ఇంటూ 12 120,000 కిలోమీటర్లు. 1,20,000 కిలోమీటర్లు గ్యాప్ ఉంటుందట గ్రహానికి. అంతంత గ్యాప్తో కింద లోకాలన్నీ ఉన్నాయి. అదో లోకంలో అవి కూడా స్వర్గంతో సమానమట. ఇంకా కొన్ని అయితే స్వర్గం కంటే ఎక్కువగా విశ్వభోగాలన్నీ కూడా ఉంటాయట. అదేంటండి? దానికే అన్నారు 14 లోకాల్లో భూమి యోగ స్థలం భూమి ఒక్కటేనండి, భూలోకం ఒక్కటేనండి అని. మిగతావన్నీ భోగస్థలండి. ఇక్కడ సంపాదించుకున్న పుణ్యాలని అనుభవించడానికి సాయంత్రం అయితే కూర్చొని సత్సంగం చేసేటువంటి వాడికి పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? సాయంత్రం అయితే వెళ్ళి కూర్చొని పబ్బులోనో క్లబ్లో తాగి తమనాలు ఆడేవాడికి అది అనుభవించాలి, ఇది అనుభవించాలి కదా. అది భోగమే, ఇది భోగమే. అవునా? వాడేమనుకుంటాడు? కూర్చొని తిని తాగి తందనాలు వాడు నా సుఖాన్ని ఎవడు అనుభవించట్లేదు అని అనుకుంటాడు. కానీ వాడికి వచ్చేది పాపం అండి. మరి వాడు ఎక్కడికి వెళ్తాడు? కింది లోకాలకు వెళ్తాడు. అవి మళ్ళీ అనుభవించుతాను. ఏమయ్యా కూర్చొని ధ్యానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఏమయ్యా వీళ్ళకేం భోగాలు ఉన్నాయి? యోగాభ్యాసం చేస్తున్నారు, వాళ్ళకి అమితంగా పుణ్యఫలాలు వస్తాయి. దానివల్ల మనశ్శాంతి వస్తుంది.
జ్ఞానం వస్తుంది, నిగ్రహం వస్తుంది. వీటి వల్ల వీళ్ళకి పై లోకాలు లభిస్తాయి కావాలి అనుకుంటే. లేదా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇంకా ఉన్నత గతిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళకి ఉన్నత గతిలో వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇదిగో కింద లోకాలు ఉన్నాయి, విషయభోగాలు, వాళ్ళ సంపదలు కూడా ఉంటాయి, వాళ్ళ సుఖాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి. అవన్నీ భౌతికమైనటువంటివి. ఇంకా అంతేకాదు, ఉద్యానవనాలు, క్రీడా స్థలాలు వైభవవేదంగా ఉంటాయట. ఎవరుంటారయ్య అక్కడ? దైత్యులు, దానవులు, నాగజాతి వాళ్ళు. ఎవరు వాళ్ళు? నాగజాతులు అంటే పాములు. నాగజాతులు అంటే పాములు. అవన్నీ కూడా అక్కడ ఉంటాయట. మాయా క్రీడలు నేర్పుతూ ఉంటారట వీళ్ళు. వీళ్ళంతా కూడా గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భార్యలు, పిల్లలు, భార్యాపిల్లలు, బంధుమిత్రులు, సేవకులు వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరితో కలిసి వీళ్ళు భోగాలను అనుభవిస్తూ ఉంటారండి. యోగాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వాడు, పుణ్యాన్ని బాగా పెంచుకుంటూ ఉన్నవాడు భూమి నుండి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కిందికి వెళ్ళడు. కాబట్టి ఏంటంటే వ్యక్తి ఉద్ధరణ అంటే పైకి వెళ్ళిపోతాడు. మరి కిందికి వెళ్ళేవాడికి యోగం అంటే కిందికి ఎందుకు వెళ్తాడు? యోగంలో పుణ్యము, జ్ఞానము అన్నీ ఉంటాయి. కాబట్టి వాడికి కిందికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వ్యక్తికి యోగం పెరిగే కొద్దీ జ్ఞానం పెంచుకునే అవకాశం వస్తుంది. యోగము, జ్ఞానము ఎక్కడైతే పెరుగుతూ ఉంటాయో వ్యక్తి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడదు. అర్థమైనా? ఒంటరిగా ఉండగలడు. తనతో తను ఉండగలిగిన వాడు ఒంటరిగా హాయిగా ఉంటాడు. శ్రమ ఉంటుంది, కానీ మెయింటైన్ చేస్తాడు. స్వామిజీ నోట్లో పడినట్టుంది స్వామి, వినిపించటం లేదు. మెయింటైన్ చేసుకుంటాడు. కానీ ఎవరికి యోగం లేదు అంటే తన మనసు తన దగ్గర లేదు. హరి ఓం స్వామీజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఎక్కడ ఉండలేదు. అవును, చూడండి క్యాంపులు. హరి ఓం స్వామీజీ, టూర్లు వెళుతూ ఉంటారు. మీరు మ్యూట్ లో ఉన్నారు. అమ్మ మీరు సైక్ చేసి చెప్పండి. ఉమాదేవి అమ్మ. కొంతమంది అడుగుతారు, భార్య భర్తలు ఇద్దరు ఒకే రూమ్ ఇక్కడ కుదరదండి. వాళ్ళ అవస్థలు బట్టలు ఎప్పుడు వేసుకోవాలి, టాబ్లెట్స్ ఆయన మన వైపు చూడట్లేదమ్మా. ఏంటంటే గజిబిజిగా ఉంది అనుకోండి, అటే చూస్తున్నా. పూర్తిగా ఆరోగ్యం బాగాలేని క్యాంపుల కిందకి వస్తారు. అనుకూలంగా ఉంటేనే అనుకూలంగా ఉండాలి. దానికి ఏంటి ఒక్క రోజు ఇంట్లో తల్లి కానీ అదే ఆశ్రమాల్లో క్యాంపులు చేశారు. హరి ఓం స్వామీజీ, క్యాంప్స్ క్యాంపులో ఒకసారి స్వామీజీ హరి ఓం. మన ఇరగొట్టైన అన్ని పనులు వాళ్ళ దగ్గర నేర్పించి స్వామీజీ హరి ఓం. వాడు బట్టలు వాడు పుస్తకాలు ఉంచుకోవాలి. ఇవన్నీ అలవాటైన వాడు హాస్టల్లో వెళ్ళి హాయిగా ఉంటాడు. కొంతమంది హాస్టల్లో ఉండడం లేదనే క్యాంపులు తీసుకొస్తాడు. ఏ హాస్టల్లో ఏంటి ఉండగలుగుతున్నాడు? వాడు ఏ దేశానికి వెళ్ళి ఓడిపోతాడు, ఎక్కడైనా హాయిగా ఉండగలడు. మెసేజ్ చేయండి అమ్మా, భార్యకు పిల్లలకు కూడా నేర్పిస్తాడు. శిక్షణ యోగం అంటే ఏదో కాలు చేతులు బిగించి కూర్చోని, ముఖం బిగించి కూర్చొని జపం చేసుకోవడం అని కాదు. వాళ్ళ మనసును వాళ్ళ దగ్గర పెట్టుకోగలగడం మొదట. స్వామీజీ వాయిస్ రావడం లేదు స్వామి. మెయిన్ అది మనసు దగ్గర ఉందా లేదా. సో అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి మనసు దగ్గర ఉంది అని అంటే తర్వాత బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. బుద్ధి వేగంగా పనిచేస్తుంది. దానికి
ఇప్పుడు 9 నుండే 48వ పేజా. యేషు మహారాజమయేన మాయా వినా వినిర్మితాః పురో నానామణి ప్రవర పవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా శైత్య చత్వారాయతనాదిభిః నాగాసురమిథున పారావత శుక శారీకాకీర్ణ కృత్రిమ భూమిభిః వివరేశ్వర గృహోత్తమైః సమలంకృతాశ్చకాసతి ఉద్యానాని చాతితరాం మన ఇంద్రియానందిభిః కుసుమ ఫలస్తవక సుభగకిల సుభక కిసలయావనత రుచిరవిట పవిటపినాం లతాంగాలింగితానాం శ్రీభిః సమిధున వివిధ విహంగమజలాశయనానాం అమల జలపూర్ణానాం జశకులోల్లంఘనక్షుభిత నేరనీరజ కుముద కువలయ కల్ప కల్హార నీలువత్పలలోహిత శతపత్రాదివనీషు కృతనికేతనానాం ఏకవిహారాకుల మధుర వివిధ స్వనాదిభిః ఇంద్రియోత్సవైః అమరలోక శ్రియం అతిశయితాని యత్ర హవావ న భయమహోరాత్రాదిభిః కాల విభాగైరుపలక్ష్యతే యత్ర హి మహాహి ప్రవర శిరోమణయః సర్వం తమః ప్రబాధంతే నవాయేతేషు వసతాం దివ్యౌషధి రసాయనాన్నపావన్న అన్నపాన స్నానాది విరాదయో వ్యాధయో వలీఫలిత జరాదయశ్చ దేహవైవన్య దౌర్గ్యంధ్య స్వేద క్షమగ్లానిరితి వయోవస్థాశ్చ నహితే కళ్యాణానాం ప్రభువతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్తేజసశ్చక్రాపాదేశాత్. ఓకే, ఏమైందయ్యా అయా పరీక్షణ మహారాజా, ఈ లోకాలన్నీ కూడా వాడున్నాడే మయుడు, మయుడనే దానవుడు రాక్షసుడు మయసభ నిర్మించాడే, పాండవులకు ఇచ్చాడు కదా మయసభ. మయుడు విశ్వకర్మ కొడుకు. ఆ మయుడి చేత నిర్మించి పెట్టుకున్నాడు ప్రతి నగరాలన్నీ, ఓల్డని సిటీలు అన్నీ ఉన్నాయట ఆయా లోకాలలో, మహామహానగరాలు అన్నీ అద్భుతమైనటువంటివి భవనాలు, కోట బురుజులు. బురుజులు అంటే పెద్ద పెద్ద నగర కోటలు ఉంటాయి. కోటలు పైకి వెళ్ళి పైనుంచి చుట్టూ అంతా పరిగించి చూస్తూ ఉంటారు. మనం ఏమంటాం జనరల్గా కొట్టుకో, కానీ ఆ కోటలకు బురుజులు ఉంటాయి పై తడవకుండా చుట్టూ వచ్చి చూడడానికి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది అనుకోండి, ఎప్పుడు సెక్యూరిటీకి ఉంటుంది కదా, అలా పెద్ద పెద్ద సభాభవనాలు ఉంటాయి. వాడు సెక్యూరిటీ కోసం పైనుంచి కూడా చూస్తూ ఉంటాం. అలాగ బురుజులు, వాడికి నగర ద్వారాలు, సభాభవనాలు, మందిరాలు, విశాలమైన చుట్టూ ప్రాంగణాలతో ఇండ్లు కూడా అవన్నీ ఉంటాయట. ఏమయ్యా అక్కడంతా ముఖ్యంగా వీళ్ళు తిరుగుతూ ఉంటారట. ఎవరు? నాగజాతి వాళ్ళు. ఎవరు? నాగాలాండ్ వాళ్ళ? నాగాల్యాండ్ తెలుసా? నాగులున్న ల్యాండ్. ఒకప్పుడు రమణక పంచకము అనే దాని కాళీయుడు ఉన్నాడే, కృష్ణుడు తన్నేటప్పటికి అక్కడికి వెళ్ళి ఆగాడు. అక్కడ మనుషులందరూ వచ్చారు. మనుషులు క్రూరమైన రాక్షసులు అండి. నాగాలాండ్లో సాయంత్రం 5 తర్వాత కానీ ఎవడన్నా బయట కనిపించాడు యాత్రికులు అని అనుకోండి, వాడు 100 రూపాయలు చేసినా తలకాయ కోసి పారేస్తాడు 100 రూపాయల కోసం. జోబిలో 100 రూపాయలు చూసాడు అనుకోండి, వాడు పేక్ కోసేసి 100 రూపాయలు ఎత్తుకెళ్ళిపోతాడు. 100 రూపాయలకా? వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటాయండి. వాళ్ళ బుద్ధి ఆ స్థాయిలో ఉంటుందండి. అందుకే నాగులు అనేది. పాములు అంటే స్వభావం కలిగినటువంటి వాళ్ళండి. ఇంకా ఏమయ్యా అదంతా అసురు జాతులట. ఇంకా అక్కడ పక్షులు కూడా ఉంటాయి. పౌరాలు, చిలుకలు, గోరుగంతలు హాయిగా తిరుగుతూ ఉంటాయట పక్షులు కూడా. వాటికి కావాల్సిన ఆహారం దొరుకుతుందేమో అక్కడ. అవునా? ఎక్కువగా ఏముంటాయి? పబ్బులు, క్లబ్బులు అంటారే, అట్లాగే విహార స్థలాలు ఎక్కువగా ఉంటాయట. ప్రకృతి కూడా పచ్చగానే ఉంటుందట. వర్షాలు బాగా పడుతూ ఉంటాయి, మంచి నీళ్ళు కూడా దొరుకుతాయట. సరోవరాలు ఉంటాయని, లేక్స్ ఉంటాయండి.
మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అయితే మనం ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయామంటే ఎటు చూసినా వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ నీటి నిలువలు ఎక్కువ ఉండవు. మేఘాలయ ఉంది, అది 550 సెంటీమీటర్లు వర్షపాతం అండి. ప్రపంచంలో ఎక్కడ లేనంత వర్షపాతం పడుతుంది, కానీ నీటి కడకట అది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం మేము వెళితే, 12 ఏళ్ళుగా 14 ఏళ్ల క్రితం ఎప్పుడు వెళితే, అక్కడ అప్పట్లో 20 రూపాయలు అటు వాటర్ బాటిల్. ఇప్పుడు ఎంత ఉంటుంది? 100 రూపాయల పైన ఉంటుంది వాటర్ బాటిల్. ఏమయ్యా వర్షం అంతా అక్కడ పడుతుంది, బోర్డు మీద పడ్డట్టే. వెళ్ళి అటు ఇట మొత్తం వెళ్ళి బంగాళాఖాతంలో పడిపోతుందండి. ఆ బర్మాలోనో బంగ్లాదేశ్లోనో అక్కడ మిగలదండి. అక్కడ వాటి పడుతూ ఉంటాయి కానీ వెళ్ళిపోతూ ఉంటాయండి. అవన్నీ కూడా ప్రకృతి చాలా బాగుంటుంది. మంచి మంచి పువ్వులు, వృక్షాలు, చెట్లు, పక్షులు, వాటి కిలకిల రావాలు అవన్నీ చక్కగా ఉంటాయి. మంచి మంచి పంటలు కూడా వస్తాయండి. అక్కడ ఔషధ వనస్పతులు కూడా బాగా దొరుకుతాయి. ఇంకొక విషయం ఏంటి ఏనంటే చెమట పడతాడు. అక్కడ చెమట పడతాడు. మనం ఇక్కడ కాశ్మీర్ నుండి చూస్తే, ఇక్కడ కాశ్మీర్, నేపాల్, ఇటుపక్క మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అవునా, అటు నుంచి కింది ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాము అని అనుకోండి, ఎక్కడ చెమట పట్టదు. ఆ టిబెట్లో కైలాస యాత్ర ఇండియా దాటామనంటే చెమటే ఉండదు. ఇంకా దానికే వాళ్ళు స్నానం ఎప్పుడు పండుగలు ఎప్పుడు చేస్తారండి. వాళ్ళతో ఏదో సంవత్సరానికి 1-2 పండుగలు వస్తాయి. ఆ రోజు వాళ్ళ పండుగ ఏంటంటే స్నానం చేయడం. అదే అనిపిస్తుంది. వాళ్ళు జర్కిన్లు ఇవన్నీ వేసుకుంటారు. మాకు అనిపించింది ఒక్కొక్కటి ఉతికి క్లీన్ చేయాలంటే ఒక ట్యాంక్ నీళ్ళు కావాలరా బాబు. అదలా వేసుకొని ఉంటారు, ఎంత తీస్తూ ఉంటారండి. వాళ్ళ కొరకే అక్కడ రకరకాల జీవరాశులు అవి కూడా ఉంటాయి. ఏమంటండి, యాక్స్ ఇవన్నీ ఉంటాయి, గొర్రెలు, వాటి చర్మం, వాటికి ఉన్న ఉన్ని అంతా తీసి బట్టలు కొట్టుకుంటూ ఉంటారు చలికి తట్టుకోలేక. కాబట్టి ఏంటంటే నిజంగా స్నానం చేసినప్పుడు భక్తులు వాళ్ళు రోజు స్నానం చేస్తాయి. మేము కైలాస యాత్ర వెళ్ళినప్పుడు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మా చేతులు వేలు కూడా ఇంత లావు వాసిపోయాయి. వేలు వంగవు, ఇంతే. ఏమైనా ఇంత లావు వాసిపోయాయి. ఆ 2-3 పొరలు వేసిపోయాయి చర్మం. అవి ఇండియాలోకి వచ్చిన తర్వాత వంగడం మొదలుపెట్టాయి మళ్ళీ. వాళ్ళు ఎలా అండి, ఆ చిన్నప్పటి నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉంటాయి. కానీ రోజు మీరు స్నానం చేయకుండా ఒక రోజు కూడా ఉండలేం కదా. స్నానం చేయడం వల్ల బాడీ అంతా కూడా పుట్టి చర్మం అంతా ఊడిపోతుందండి. వాళ్ళు చేస్తే సస్తారండి, అందుకే చేయరట వాళ్ళు. అలాగా ఉంటుందండి అక్కడంతా కూడా, అవునా. సరే, ఓం చదువుదామా, మొట పూర్తి చేద్దాం. ఇది చదవండి, పేజ్ చూద్దాం. అధాతలే మయపుత్రో సురూబలో నివసతి హవాయిహ సృష్టా షణ్ణవతిర్మాయా కాశ్యనాడ్యపి మాయా వినోధారయంతి యస్య శృంభమాణస్య ముఖస్తదశేహ శ్రీగణాహోపద్యంత స్వైరిణ్యాః కామిన్యః పుంసల్యైతియావై విలాయనం ప్రవిష్టం పురుషం రసేన హాటకాకేన సాధయిత్వా స్వవిలాసావలోకనానురాగ స్మిత సల్లాప గూహానాదిభిః స్వైరం కిల రమయంతి యస్మిన్ ఉపయుక్తే పురుష ఈశ్వరోహం సిద్ధోహం ఇతి అయుతమః గజబలమాత్మానమభిమన్యమానః కత్తితే మదాంతైవ తతో అధస్తాద్వితలే హరో భగవాన్ హాటకేశ్వరః స్వపార్షదభూతగణావృత ప్రజాపతిః సర్గో బ్రహ్మణాయ భవో భవాన్యా సహ మిథునీభూతాస్తే యతః ప్రవృత్త సరిత్ప్రవరాహాటకే నామ భవయోర్వీర్యేణ యత్త చిత్రభానుర్మాతరిశ్వనా సమిధ్యమాన ఓజసా పిబతి తన్నిష్ట్యూతం హాటకాఖ్యం సువర్ణం భూషణేన సురేంద్రావరోధేషు పురుషాః సహ పురుషేభిర్ధారయంతి తతో అధస్తాత్ సుతలే ఉదారశ్రవాః అదితేర్లబ్ధాయో భూత్వా వటువామన ప్రవేశత ఇంద్రాదిశ్వ విద్యమానయా సుసమృద్ధయ శ్రియాభిజుష్ట స్వధర్మేణాన ఆరాధయంతమేవ భగవంతం ఆరాధనీయం
అవగత సాత్వతాస్తే అధునాపి. ఓకే, అంతా అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఏ విధంగా జీవిస్తారండి? విలాస పురుషులండి. వాళ్ళు ఎలాగా జీవిస్తున్నారు? వాళ్ళకు కూడా ప్రతి లోకానికి కూడా ఒక దేవత ఉన్నారు. ప్రతి ఈ సప్త అధోలోకాల గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ ఆరాధన ఉపాసన దైవాలు ఏంటి, వాళ్ళ యొక్క వ్యవహారాలు ఏంటి, అవన్నీ కూడా చెప్తున్నారు. చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.